మంగళగిరి నగర ప్రజానీకం మరి ముఖ్యంగా వాహనదారులు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ సమస్యకు చెక్కిపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చకచక అడుగులు ముందుకు వేసింది. ఇక అమరావతి రాజధాని నగర నిర్మాణ పనులు కావచ్చు, లేదంటే రవాణా పరంగా అంటే పడమర వైపు నుంచి తూర్పు వైపు రావాలన్నా, లేదంటే తూర్పు నుంచి పడమర వైపు వెళ్ళడానికి ప్రధాన వారధిగా ఉన్నటువంటి మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఏడీసీ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థ ఈ నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ దక్కించుకుంది. ఇక ఈ అండర్ వెహికల్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాత బస్టాండు సెంటర్ డివైడర్పై ఉన్నటువంటి కొన్ని కరెంట్ పోల్స్ను తొలగించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఈ కరెంట్ పోల్స్ అడ్డంకిగా ఉన్న నేపథ్యంలోనే వీటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గౌతమ్ బుద్ధ రోడ్డుపై రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 1.25 కిలోమీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దక్షిణ వైపు 600 మీటర్లు, అదేవిధంగా ఉత్తర వైపు 650 మీటర్లు పొడవుతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు రానున్నాయి. దక్షిణ వైపు పాత మంగళగిరి కాళీమాత దేవాలయం దగ్గర నుంచి, అదేవిధంగా ఉత్తర వైపు దాదాపు మంగళగిరి పోలీస్ స్టేషన్ సమీపం వరకు వస్తుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు కనుక పూర్తయినట్టే మంగళగిరి ప్రాంతంలో ఎన్నో దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు మాత్రం పూర్తిగా గట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల కంటే ముందుగా ఎంతో ప్రతిబద్ధంగా ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అంటే నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన నేపథ్యంలోనే త్వరలోనే ఆ నిర్మాణ పనులు కూడా చేపడతారని అధికారులు చెప్తూ ఉన్నారు. అమరావతి రాజధాని నగరం నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అంటే తూర్పుకు అనుసంధానం చేసేటువంటి రహదారుల్లో 2 కీలకమైన రహదారులు E13 అదేవిధంగా E15. ఈ E15 అనేటువంటిది నిడమర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా E13 అనేటువంటిది SRM యూనివర్సిటీకి దక్షిణ వైపు నుంచి ప్రారంభమై ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తరం వైపుగా చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు రోజు రోజుకు వేగం పుంజుకుంటూ ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా 24/7 తరహాలోనే ఈ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్మాణ పనులు భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారీ వాహనాలు సైతం అటు గుంటూరు వైపు నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భారీ వాహనాలు కూడా ఈ నిడమరు రోడ్డు మార్గం ద్వారానే అమరావతి వైపు వెళ్లాల్సిన పరిస్థితి. మరోవైపు రాజధాని ప్రాంతం వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజానికం ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలోనే స్కూల్స్ సంబంధించిన బస్సులు, కళాశాలకు సంబంధించినటువంటి అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి బస్సుల యొక్క తాకిడి కూడా బాగా పెరిగింది. ఉదయం సాయంత్రం తేడా లేకుండా భారీ స్థాయిలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. దీంతోనే ఎంత త్వరగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే అంత త్వరగా ఈ ప్రాంత ప్రజానికి మాత్రం ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అధికారులు చెప్తున్న కథనం ప్రకారం మంగళగిరి నగరంలోనే ఇప్పటికే 2 భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అవే E13, E15. ఇట్లా ఏకకాలంలో 3 చోట్ల భారీ నిర్మాణాలు భారీ యంత్రాలతో సందడిగా మారనున్నాయి. అందరూ భావిస్తున్న విధంగానే నిర్మాణ పనులు కనుక ఓ కొలిక్కి వచ్చినట్లయితే మంగళగిరి ప్రాంతం అనేటువంటిది ఇతర ప్రాంతాల కంటే అతి త్వరగా రవాణా పరంగా కావచ్చు, ఇతర అంశాల్లో కూడా ర్యాపిడ్ గ్రోత్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనేది నిజం.